వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరు పట్టణంలో ఆదోని బైపాస్ రోడ్లో ఉన్న ధీరన్ మెడికేర్ ఆసుపత్రిలో 60 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. పెదకడుబూరు గ్రామానికి చెందిన ఎస్తేరమ్మ అనే మహిళ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. రోగిని పరీక్షించిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘు ఆమె వెన్నెముక మధ్య భాగంలో 112 కంప్రెషన్ ఫ్రాక్చర్ ఉన్నట్లు గుర్తించారు. వయసు పెరగడంతో ఎముకలు బలహీనపడటం వల్ల ఈ సమస్య వచ్చిందని, వెంటనే చికిత్స చేయకపోతే భవిష్యత్తులో గూను రావడం లేదా కాళ్ళు పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. రోగికి అత్యాధునిక మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విధానంలో చిన్న రంధ్రం ద్వారా శస్త్రచికిత్స చేసి రాడ్ అమర్చి వెన్నెముకను సరిచేశారు. ఈ శస్త్రచికిత్సను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించినట్లు డాక్టర్ రఘు తెలిపారు. ఆపరేషన్ అనంతరం కేవలం 14 రోజుల్లోనే రోగి పూర్తిగా కోలుకొని నడవగలుగుతుందని చెప్పారు. ప్రజలు వెన్నెముక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. తమపై నమ్మకం ఉంచి చికిత్స పొందిన రోగి మరియు కుటుంబ సభ్యులకు వైద్య బృందం కృతజ్ఞతలు తెలిపారు. ఎస్తేరమ్మ ఊరి పేరు చెప్తాం. పెదకడుబూరు సార్. కిందకి పడినాను సార్. పాల ప్యాకెట్కి పోయింటే కొంచెం నసుకుంటే సార్ పోతే పడితే ఇంకా ఇట్లా తిప్పు పడినప్పుడు ఇక్కడ అప్పుడు పట్టమైన సార్ ఎమక పట్టమైన లేనికి రాకపోయి ఇంకా ఊరు లేచలేకుంటారు సార్. ఇంకా అట్లా బార్లు పడి వంగి ఇంటికి ఊరు లేకుండ్రు లేపనికి కూడా తిప్పులు పడి లేచి పోతే ఫస్ట్ ఇటుకి వచ్చాము సార్. కర్నూలుకని తోలుకుపోతామంటే నన్ను వద్దప్ప అక్కడ ఫైనల్ ఏడైనా ఒకటే నాకు ఈడే కావాలని నన్ను ఇక్కడే తోలుకొచ్చాను సార్. బాగా మా భాగ్యమ్మ నా కూతురు ఆయమ్మ చెల్లెలు కూతుర ఆయమ్మదే నాకు గ్యారెంటీ అని ఇక్కడే నాకు ఆశ నాకు బాగా అయింది. రవి సార్ బాగా చేశాడు ఆపరేషన్. ద్వారా మేము ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ ఉచితంగా చేస్తాం. ఈరోజు ఎస్తరమ్మ 60 సంవత్సరాలు పెద్దావిడ పెద్దగడపూరు ఊరి నుంచి ఆమె వచ్చింది. ఆమెకు వీపులో మధ్య భాగంలో T12 కంప్రెషన్ ఫ్రాక్చర్ అంటాము. అంటే ఎముక వెనపూస మధ్యలో ఉన్న ఎముక ఇరిగింది. దాంతోపాటు వచ్చి మనకి ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే 60 సంవత్సరాల పెద్దావిడ ఎముక మధ్యలో ఎరిగింది. అట్ ద సేమ్ టైం వచ్చి ఎముకలు మెత్తగా ఉన్నాయి. సో ఈమెకు మేము సజెషన్ ఇచ్చింది ఆపరేషన్ చేయించుకోవాలనే విషయం చెప్పాం. ఎందుకు ఆపరేషన్ చెప్పినామంటే 2 ముఖ్యమైన ఉద్దేశాలు. ఒకటి, ఎముక వీపులో ఉన్న ఎముకకి అట్లే వదిలేసినామంటే ఏమవుతుందంటే కొన్ని రోజులకి గూను వచ్చేటట్టుగా అవుతుంది. సెకండ్ వచ్చి ఏంటంటే అది ఎముక మీద అట్లే ఒత్తిడి ఉన్నప్పుడు నరాల మీద కొద్దిగా ఒత్తిడి వచ్చి కాలు పడిపోయే అవకాశాలు ఉంటాయి, జోములు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది తగ్గించడానికి మేము ఆపరేషన్ చెప్పాం. ఈమె మా దగ్గర చెప్పడం ఏంటంటే MIS సర్జరీ అంటాం, అంటే మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అంటాము. దాంట్లో చిన్న బొక్కలు పెట్టి బొక్కలోనే మొత్తం రాడ్ వేయించి ఆమెకు ఇమ్మీడియట్గా మొబిలైజ్ చేసేటట్టుగా చేసినాము. ఆమెకు ఈరోజు 14 రోజులు అవుతుంది ఆపరేషన్ చేసి. ఈరోజు సుచరమోలు చేసినాక వచ్చి పేషెంట్ నడుచుకుని వచ్చింది, నడుచుకుని పోయింది. అంటే దీని ద్వారా చెప్పడానికి ఏం ప్రయత్నం చేస్తున్నామంటే వెన్నుపూస ఎముకలు ఇరిగినప్పుడు తనకి కరెక్ట్ అయిన వైద్యం కరెక్ట్ అయిన టైంలో దొరికినప్పుడు కరెక్ట్ అయిన ప్రొసీజర్ చేసినప్పుడు ఇమీడియట్గా పేషెంట్ నడవడం అనేది స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా ప్రజలందరికీ నేను చెప్పడం ఏమనుకుంటున్నానంటే మినిమం కేర్లో మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేటట్టుగా మనం ఎట్లా చేయాలా, ఎట్లా పోవాలనేది ఆలోచన చేయాలి. తను వచ్చి ఇది మన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మేము వచ్చి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేస్తున్నామని చెప్తూ మా పేషెంట్లు మా మీద నమ్మకం పెట్టిన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం.